వెస్ట్ బెంగాల్లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్లో ఆర్చికర్ లైంగిక దాడి ఘటన మరువక ముందే ఈ నెల 10న మరో దారుణం జరిగింది. బర్ధమాన్ జిల్లాలో ఒరిస్సాకు చెందిన మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. దుర్గాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజ్ క్యాంపస్ బయట ఈ నెల 10వ తేదీ రాత్రి ఘటన జరిగింది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేశారు. ఒరిస్సాలో జలేశ్వర్కు చెందిన బాధిత విద్యార్థిని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10వ తేదీ రాత్రి 8:30 సమయంలో భోజనం కోసం తన ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ బయటకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో బాధితురాలి ఫ్రెండ్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరిగా మిగిలిన బాధితురాలిని ఆసుపత్రి వెనుక భాగంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు నిందితులు. ఆమె సెల్ ఫోన్ లాక్కున్నారు. ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు నిందితులు. కొంతసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు బయటకు వచ్చింది. అప్పటికే బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై హత్య జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడాది తర్వాత మళ్లీ అలాంటి సంఘటనే జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అసమర్థత వల్లే బెంగాల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయొద్దని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోరింది. జాతీయ మహిళా కమిషన్ బృందం ఆసుపత్రికి చేరుకొని బాధితురాల్ని పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. వైద్య విద్యార్థినిపై జరిగిన దురాఘాతాన్ని పశ్చిమ బెంగాల్ డాక్టర్ల ఫోరం ఖండించింది. కాలేజ్ క్యాంపస్లో కూడా రక్షణ లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై దుశ్చర్య పట్ల నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు వెస్ట్ బెంగాల్ మంత్రి బాబుల్ సుప్రియో. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి సాధ్యమైనంత త్వరగా వారికి కఠినమైన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న తమ కూతురు నడవలేని పరిస్థితుల్లో ఉందని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి తమ సొంత రాష్ట్రం ఒడిశాకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అభ్యర్థించామన్నారు తండ్రి. बेटी थोड़ा डेवलप है और पीछे में पेन भी हो रहा है, देख के आया अभी चल तो नहीं पा रहा है, बेड में है। वो तो बहुत हेल्प कर रहा है। चीफ मिनिस्टर भी हमको फोन किया, डीजी एसपी कलेक्टर सारी हमको हेल्प कर रहे हैं। वो कैसे है सब एवरी मोमेंट ही हैज टेकन माय ओपिनियन, आश्वासन दिया। हम उसको चीफ मिनिस्टर साहब को भी मैं रिक्वेस्ट किया, क्योंकि हम देख रहे जहाँ यहाँ लड़की सिक्योरिटी नहीं है, इसलिए हम उसको रिक्वेस्ट किया जहाँ हम हमारा भुवनेश्वर में हमारा लड़की को ले जाओ, नहीं तो यहाँ से कभी भी मार भी देंगे। वो हमारा अभी विश्वास टूट गया। वो आश्वासन दिया, ठीक है हम कोशिश करते हैं। कॉलेज प्रिंसिपल थोड़ा अभी बात हुआ, हाँ चीफ मिनिस्टर साहब उड़ीसा का, हाँ हमको आश्वासन दिया, ठीक है हम देखते हैं, तुम चिंता मत करो, हम सब ठीक करेंगे, हम जितना पॉसिबल होगा हम हेल्प करेंगे, इसे बोल रहा था।
हम यहाँ से नहीं रखेंगे क्योंकि यहाँ से सिक्योरिटी नहीं है, लड़की का सिक्योरिटी नहीं है। रिक्वेस्ट किया जाए, हम उसको मेरा लड़की को शिफ्ट करके यहाँ से टीसी लेकर वहीं से एडमिशन करने के लिए हम रिक्वेस्ट किया। वो बोला ठीक है हम कोशिश करेंगे, सब कुछ ठीक कर देंगे, बोला इंश्योरेंस दिया। बेटी थोड़ा डेवलप किया और पीछे में पेन भी हो रहा है, देख के आया, अभी चल तो नहीं पा रहा है बेड में। मुझे उस घटना के बारे में अभी सच में मैं यहाँ पे हूँ, लेकिन मेरी 2 बेटियां हैं और क्या कहूँ, हम सबके जो है हमारे घर पे इस तरीके का किसी भी घटना कहीं पे भी होना जो है बहुत शर्मनाक है, बहुत ही दुखद है। और जिन दरिंदों ने ऐसे काम करते हैं उनका फास्ट कोर्ट में विचार होके जल्द से जल्द उनको सख्त से सख्त सजा मिले, इसके लिए हम कई दिनों से इसकी बात हम कर रहे हैं। और इसी की मुहिम जो है हमारे ऑनरेबल सीएम मैडम ने भी की है। हम भी ये चाहेंगे कि वहाँ का पुलिस कमिश्नरेट बहुत एक्टिव है। हम खुद आसनसोल में इतने साल हम एमपी रहे हैं, हमें मालूम है वन ऑफ द प्लेसेस जहाँ पे कमिश्नरेट है, तो बहुत जल्द ये जो मुजरिम हैं वो पकड़े जाएंगे। मुझे सच में अभी मालूम नहीं है कि वो अरेस्ट हुए कि नहीं हुए, आइडेंटिफाई हुए कि नहीं है, मुझे पता चलेगा, बट जरूर इसके लिए सख्त से सख्त सजा मिलेगी, ये तो तय है। And her mother is with her. She is very anxious. That's very natural thing. And we gave her all the support and assured them that action should be taken. And the OC is there, police administration is there. It's our joint effort that she gets some relief. It's beyond my information because that's from the higher level. No? That I can't say. I'm from the local administration. To ask and inquire about her well-being, physical and mental well-being. That's to be, in the future you will know that what action is being taken.